అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు ఏ నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఎక్కువ అదృష్టవంతులు అవుతారు? జాతకరీత్యా లేకపోతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా విద్యావంతులు అయినటువంటి పిల్లలు ఏ నక్షత్రాలలో పుడతారు అన్నది కొన్ని నక్షత్రాలే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు అసలు ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఏవి విశేషమైనటువంటి నక్షత్రాలు? ఏవి అత్యంత అనుకూలతగా కలిగి ఉంటాయి? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది? ఒకవేళ అదృష్టం అయినటువంటి నక్షత్రంలో పుట్టకపోతే, వేరే నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఏ రెమెడీ చేసుకోవడం వల్ల వాళ్ళని అదృష్టం వరిస్తుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా నా సొంతంగా నేను చెప్పినవైతే ఏమీ కాదు. తాళపత్ర గ్రంథాలలో, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలనే మీతో షేర్ చేసుకుంటాం. ఎవరైనా సరే 27 నక్షత్రాల్లో జన్మించవలసిందే. 27 నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు ఒక్కొక్క నక్షత్రంలో వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అది వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి నక్షత్రము కూడా వారికి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలను కలిగి ఉంటారు. అసలు ముందరగా శని నక్షత్ర జాతకంలో పుత్రుడు గనక పుడితే వాడు చాలా చురుకైన మనస్సు, ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు అవుతాడు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా వాళ్ళని పొగడాలి, అందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయాలి. అంటే దానికి తగ్గట్టుగా కష్టపడతారు వాళ్ళు. డిజర్వ్ క్యాండిడేట్స్ కూడా కష్టపడతారు కాబట్టే దానికి తగినట్టుగా వాళ్ళ ప్రతిఫలాన్ని కూడా కోరుకుంటారు. అశ్విని నక్షత్ర జాతకులు అంత శక్తివంతులు అనమాట. అలాగే అమ్మాయి పుట్టిందనుకోండి, ఒకవేళ అమ్మాయి అయితే అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చలాకీగాను, చురుకుగాను, చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గాను, అలాగే ప్రతిదీ కూడా ఏదైనా సరే బాగా నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. ఇక భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకి వ్యాపార జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చురుకుగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళు కొంచెం మొండి పట్టుదల కూడా కలిగి ఉంటారు. పుత్రికైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆత్మగౌరవం ఎక్కువ అమ్మాయికి. అలాగే కృత్తిక. కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు ఆలోచనాత్మకంగా, అంటే చూడండి, సూక్ష్మంగా ఆలోచనాత్మకంగా ఉంటారు. కీన్ అబ్జర్వర్స్ అనమాట. విశ్లేషణాత్మకంగా చూస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీళ్ళ వల్ల కుటుంబానికి భద్రత ఉంటుంది. అంతేకాదు వీళ్ళు సామాజిక ప్రతిష్టను కూడా ఇస్తారు. మరి అదే అమ్మాయి అయితే న్యాయపరమైనటువంటి ఆలోచనలు, బలమైన, ధైర్యవంతమైన కుటుంబ ఆర్థిక సామాజిక స్థితిలో సహాయపడుతుంది. అంత గొప్ప. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వాళ్ళు కళాప్రియులు, సంస్కారవంతంగా ఉంటారు. కానీ దీంట్లో అమ్మాయి ఏందనుకోండి, అమ్మాయికి వివిధ కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అది సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సౌందర్యవంతురాలు కూడా అవుతుంది. మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు చాలా తెలివైన వాళ్ళు, సైంటిఫిక్ రంగంలో ఎక్కువగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, బాగా రాణిస్తారు. అలాగే అమ్మాయి అయినా అంతే, సైంటిఫిక్ రంగంలోనే రాణిస్తుంది. ఆలోచన పరురాలు కూడా మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి అందరినీ స్టడీ చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళని స్టడీ చేస్తారు. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్తు పరమశివుని నక్షత్రం. వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉంటారు. బలమైన ఆత్మస్థైర్యం ఉంటుంది వాళ్ళకి. ఏ మార్పు అయినా సరే అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత మంచి వాళ్ళు అనమాట. అలాగే ఈ అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కొత్త అభిరుచులు ఎక్కువగా ఉంటాయి. వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు న్యాయబద్ధమైనటువంటి ఆలోచన విధానానికి, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంచుకోవాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు పాపం చాలా, వాళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మికత ఉంటుంది. పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుంటారు, భర్తకి ఎక్కువ విలువిస్తారు. కానీ వీళ్ళు ఎంత విలువిస్తారో అంతకు తగ్గ ఆదరణ భర్త నుంచి లభించదు. ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి ఆడపిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళు కష్టించి పనిచేసిన శ్రమకి తగ్గిన ఫలితం ఇంట్లోనూ రాదు, బయట కూడా చాలా అంతంత మాత్రమే. ఇక పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా పట్టుదల ఎక్కువ వాళ్ళు. వాళ్ళు చేతిలోంచి డబ్బు వదిలిపెట్టరు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళ మాటే నెగ్గాలి అనుకునే తత్వం అనమాట. వాళ్ళు కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అంతే. నువ్వు 4వ కాలన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కావాలంటే 3 కాళ్ళ కుందేలు చూపించి మన చేతితో ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి మనసులో ఆలోచించేది ఒకటి, బ్రెయిన్లో నడిచేది ఒకటి, వాళ్ళు పైకి మాట్లాడేది ఒకటి. అన్ని రకాలుగా ఉంటారు వాళ్ళు. నిర్ణయాలు తొందరగా మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. రకమైనటువంటి అణచివేత భావనలో ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని పైకి రానివ్వరు. అది కొడుకైనా ఎవరైనా సరే వాళ్ళదే పై చేయిగా ఉండాలి.
అయితే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే వాళ్ళకి సేవాగుణం ఎక్కువ, ప్రేమభావం ఎక్కువ అమ్మాయిలకి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటారు, తెలివైన వాళ్ళు. అంతే కదా, వీళ్ళు సెల్ఫ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు అంటే ఎక్కువగా విద్యారంగంలో ఉండడానికి అవకాశం ఉంది. దాంట్లో ఉన్నటువంటి జాబ్స్ బాగా కొడతారు, గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తాయి ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళకి. అలాగే కొంచెం వీళ్ళు స్పాంటేనియస్‌గా మాట్లాడడం, వీళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడం, వీళ్ళ మాటలని ఎవరైనా వినడం. అయితే పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళే ఆశ్లేష నక్షత్రంలో పుట్టగలరు అని ఒక శాస్త్ర వచనం కూడా ఉంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి అయితే ఏదైనా ప్లాన్ వేసారంటే సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. వాళ్ళకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఒక సిస్టమాటిక్ లైఫ్‌ని ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటారు. మఖా నక్షత్రం. మఖా నక్షత్రం వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు, రాజసంగా ఉంటారు, టీవీగా ఉంటారు, కొంచెం మంచి గుణాలు కలిగి ఉంటారు. మరి వీళ్ళ పుత్రిక అయితే మాత్రం మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ఆడవాళ్ళు పూర్తిగా అహంకార పూరితులు. అహంకారంతో తల పొగరు పైకి ఎక్కేసి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కళ్ళు పైనే ఉంటే తప్పితే కిందకి దిగవు. మఖా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు అహంకార స్వభావం, వాళ్ళకి గొప్ప మనసు ఉంటే ఉండొచ్చు, దయగల హృదయం ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్ని మంచి గుణాలు ఉన్నా వీళ్ళ అహంకార పూరితమైనటువంటి వ్యక్తిత్వం వల్ల, అహంకార పూరితమైనటువంటి స్వభావం వల్ల ఆ మంచి గుణాలు అన్నీ తుడుచుకుపోతాయి. అన్నిటికంటే పై స్థాయిలో అహంకారం మాత్రమే కూర్చుంటుంది. ఇక పుబ్బా నక్షత్రం వాళ్ళకి మంచి కళా నైపుణ్యం ఉంటుంది, సంభాషణలో ప్రతిభ ఉంటుంది. కానీ పుబ్బా నక్షత్రంలో పుట్టిన మగపిల్లలు చాలా అంటే చాలా పొలైట్‌గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అణిగిమణిగి ఉంటారు, చాలా నెమ్మదస్తులు. వీళ్ళ నెమ్మదిని, అతి మంచితనాన్ని అవతల వాడు అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికి కూడా ఏమనరు, చాలా అవకాశాలు ఇస్తారు. ఒక్కసారి గనక పుబ్బా నక్షత్రం వాళ్ళకి కోపం వచ్చిందా, వాళ్ళని ఆపడం ఎవ్వరి తరం కాదు. అలాగే పుత్రిక, దీంట్లో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల అయితే గనక విపరీతమైన ఆకర్షణీయమైనటువంటి అందం, చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది, మృదు స్వభావం. వీళ్ళు కూడా అంతే సేమ్. వీళ్ళు చాలా వరకు ఒబీడియంట్‌గానే ఉంటారు. వీళ్ళని గనక రెచ్చగొడితే ఈ సంవత్సరం కాకపోయినా 10 సంవత్సరాల తర్వాతైనా సరే తిరగబడతారు. ఇక ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు ధర్మపరులు, సేవా తత్పరులు కలిగినటువంటి వాళ్ళు అయ్యుంటారు. అలాగే పుత్రిక కూడా అంతే ధర్మపరురాలు, సేవా తత్పరురాలు, సహనశీలురాలు, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటటువంటి అమ్మాయి అయ్యుంటుంది. ఇక హస్త నక్షత్రం వాళ్ళు ఎక్కువ మీడియాకి సంబంధించినటువంటి జాబ్స్‌లో అవి ఉంటారు. వీళ్ళు క్రియేటివిటీని పెంచుకోవాలి. ఇప్పుడు మారుతున్నటువంటి సాఫ్ట్‌వేర్‌కి అనుగుణంగా వాళ్ళ నాలెడ్జ్‌ని కూడా దానికి అనుగుణంగా మార్చుకోగలగాలి. అలాగే వీళ్ళకి చేతి పనులలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది, గుణవంతులు, మంచివాళ్ళు కూడా. అలాగే పుత్రికలు అమ్మాయిలైతే వీళ్ళకి కళా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రేమశీలురే, వీళ్ళు కూడా మీడియా రంగంలోనే బాగా రాణిస్తారు. కాకపోతే వీళ్ళు ఎప్పటికప్పుడు క్రియేటివిటీని డెవలప్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంలో ఉన్నవాళ్ళు క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అది అమితమైనటువంటి శక్తి కలిగిన వారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. బలమైన అభిప్రాయాలు కలిగిన వారు, పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉంటారు వీళ్ళందరూ. స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం మంచితనం ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పుకుంటారు. అలాగే ఏ పని చేసినా కూడా అది విజయం వైపుగా అడుగులు వేస్తూ ఉంటుంది స్వాతి నక్షత్ర జాతకులకి. అదే అమ్మాయి అనుకోండి, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఈ అమ్మాయికి. అలాగే బుధంలో అబ్బాయి గనక పుడితే, ఆ అబ్బాయికి గనక బుధుడు గనక ఉచ్చ స్థితిలో ఉంటే సకల కళాకోవిదుడు, అంటే ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఎక్కువ ఎంజాయ్, ఆ ఎంజాయ్‌మెంట్ ఇది అది అని చెప్పి అడగండి. ఎలాగ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. తర్వాత విశాఖ నక్షత్రం గల వాళ్ళు మంచి పట్టుదల కలిగిన వాళ్ళు. వాళ్ళు ఒకసారి మాట అన్నారంటే ఆ మాట మీద స్టాండ్ బై అయిపోతారు. అంత పట్టుదలతోనే వాళ్ళు విజయం సాధిస్తారు. ఒక్కొక్కసారి ఆ పట్టుదలే వాళ్ళని తల్లి నుంచి దూరం చేసేస్తుంది కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి. అందులో కూడా అదే అమ్మాయి అయితే వాళ్ళు స్వీయ పట్టుదలతో, అంటే సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, మామూలుగా కాదు. అంటే జీవితం నాశనం అయిపోతుంది అన్నా సరే వాళ్ళు పట్టుదలని వదిలిపెట్టరు. తల్లి దూరం అయిపోతుంది అన్నా సరే వాళ్ళు పట్టుదలని వదిలిపెట్టరు. తీరా పట్టుదల వదిలిపెట్టి ఎవరికైనా మనుషులకి దగ్గరవుదాం అనుకునేటప్పుడు ఆ మనుషులే దూరం అయిపోతారు. అలాంటి ఒక రకమైనటువంటి మనస్తత్వం విశాఖ నక్షత్రం వాళ్ళది. ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకి మిత్రులు
ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మిత్రులతో నమ్మకంగా ఉంటారు. ఒకసారి ఎవరితోటైనా మిత్రత్వంని పొందారు అంటే వాళ్ళని అసలు వదులుకొనే వదులుకోరు. ధైర్యంగా ఉంటారు, ఆత్మీయతతో ఉంటారు. అమ్మాయిలైతే ఇంకా సున్నితంగా కూడా ఉంటారు. అయితే వీళ్ళు మాట్లాడే మాటకి, చూసే చూపుకి, మనసులో అనుకున్న దానికి ఎక్కడా పొంతనుండదు. కాకపోతే అనురాధ నక్షత్ర జాతకులు ఎవరికీ కూడా అపకారం అయితే మాత్రం చేయరు. అపకారి మాత్రం కాదు. సాధ్యమైతే ఉపకారం చేస్తారు. లేపోతే ఉపకారం చేసే శక్తి ఉన్నా కూడా మనకెందుకులే అని ఎస్కేప్ అయిపోతారు. జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఒక విపరీతమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. వీళ్ళు లావిష్‌గా ఉంటారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ధనం సమయానికి అందుతూ ఉంటుంది. వీళ్ళు చాలా రంగాలలో రాణిస్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలైతే బలమైన నాయకత్వ లక్షణాలుంటారు. అమ్మాయిలైనా అంతే. ఏ వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సే కాదు. ఒక్కొక్కసారి టెంపర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వాళ్ళు ఒక రకమైన దీక్షతోటి, మానసిక బలంతోనే ఉంటారు. అమ్మాయిలు కూడా స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధైర్యంగా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి దృఢమైన సంకల్పం ఉంటుంది. అమ్మాయి అయితే ధైర్యవంతురాలుగా ఉంటారు. విశ్వాసపాత్రురాలుగా ఉంటారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు క్రమశిక్షణ, గౌరవం కలిగి ఉంటారు. అలాగే సహనము, సేవాభావం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళే మంచి వినికిడి జ్ఞానం అంటే ఏ కీన్ అబ్జర్వేషన్, చిన్న చిన్న శబ్దాలు వింటారు. అంతేకాదు దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం స్థిరమైన నిర్ణయం అయి ఉంటుంది. ఆ నక్షత్ర జాతకురాలు అమ్మాయి అయితే వినయపూర్వకమైన క్యారెక్టర్ కలిగి ఉంటుంది. అంతేకాదు అందరికీ కూడా సహాయం చేసేగలిగి ఉంటుంది. చతురత కలిగి ఉంటుంది. నెక్స్ట్ ధనిష్టలో పుట్టిన అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సంగీతము అంటే కొంచెం కళాప్రియురాలు, గౌరవంగా ఉంటారు. ధైర్యం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. శతభిష నక్షత్రం మోస్ట్ డేంజరస్ అనమాట వీళ్ళు. శతభిష నక్షత్రం వాళ్ళు అబ్బాయిలైతే గంభీరమైనటువంటి ఆలోచన, పరిశోధన నైపుణ్యాలు కలిగి ఉంటారు. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలైతే వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ మాటే అందరూ వినాలి. వాళ్ళకి ఎదుటి వాళ్ళ వల్ల ఉపయోగం కలుగుతుంది అంటేనే వీళ్ళు సాయం చేస్తారు. ఎదుటి వాళ్ళ వల్ల ఉపయోగం రాదు అనుకుంటే వీళ్ళు చచ్చినా సాయం చేయరు. అది కాకుండా ఎంతసేపు వీళ్ళు తీసుకోవడానికే ఇష్టపడతారు తప్పితే ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటారు. తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి మనసు రాదు, చేయరాదు. వీళ్ళకి పెత్తనం కావాలి. మెయిన్ ఏంటంటే పెత్తనం అంటే చేతిలోంచి జారిపోనివ్వరు మనుషుల్ని. జారిపోనివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఆస్తో లేకపోతే వాళ్ళ వీక్ పాయింట్సో ఏవో ఒకటి బలంగా చేతిలో పెట్టుకొని వాళ్ళని ఆడిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని. అంత మూర్ఖులు కూడా నిజంగా చెప్పాలంటే. పీనాస్తోళ్ళు కూడా వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలనమాట. ఎందుకంటే శతభిష నక్షత్ర జాతకులు చాలా కొంచెం పట్టు ఉంటుంది. విడుపు ఉండదు వాళ్ళ దగ్గర. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వీళ్ళు బలమైన వాళ్ళు, ధైర్యవంతులు, కష్టాలను ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం ఉన్న వాళ్ళు, మానసికంగా ఆలోచనాత్మకత ఉంటుంది. చాలా అన్ని రకాలుగా పాపము ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్ని కష్టాలు అనుభవిస్తారు. ఓర్పుతో అనుభవిస్తారు. మానసికంగా కూడా వీళ్ళు ఒక ఆలోచనాపరులు అయ్యి ఉంటారనమాట. అలాగే పుత్రిక ఉందనుకోండి, ఆ అమ్మాయి సేవాభావం కలిగి ఉంటుంది, ధైర్యం. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి ఏం టోకా లేదు. కానీ అబ్బాయిలే చాలా కష్టపడతారు. అందులోనూ ఏమిటో అది ఆంజనేయ స్వామి నక్షత్రమో ఏంటో తెలీదు కానీ, అందువల్ల ఏంటో తెలీదు కానీ ఎక్కువ కష్టాలు అనుభవిస్తారు వాళ్ళు. ఎక్కువ మానసికంగా నలిగిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫ్యామిలీస్‌కి కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర. వీళ్ళల్లో పుట్టినటువంటి పుత్రులు శారీరకంగా బలమైన, శాంతి కలిగిన కానీ కష్టాలను భరించగలిగిన ధైర్యం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. అదే వీళ్ళకి వంశపరంగా భద్రత, కుటుంబపరంగా భద్రత ఉంటుంది. అమ్మాయిలైతే గనక కుటుంబానికి అంకితం అయిపోతారు. చాలా సహనంగా ఉంటారు. కుటుంబానికి అంకితమైపోయి కొంచెం ఎంత శాంతంగా ఉన్నా పౌరుషం మాత్రం వీళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అంటే బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులలో పుట్టినటువంటి అమ్మాయిలకి. ఇక ఆఖరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిలు దయ, వినయము, మెంటల్‌గా కొంచెం వీక్‌గా ఉంటారు. ఎందుకంటే బాగా సెన్సిబుల్‌గా ఉంటారు. అంతేకాదు కుటుంబం అంటే ఒక రకమైన ప్రేమ. ఎప్పుడూ కూడా కుటుంబాన్ని ఆత్మీయతతో రక్షించాలని చెప్పి ఉంటారు. చాలా జెన్యూన్ క్యాండిడేట్, విశ్వాసపాత్రమైనట్టుగా ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటారు వీళ్ళు. అలాగే అమ్మాయిలైనా అంతే. 27 నక్షత్రాల వాళ్ళు. ఇందాక మీకు ఒకటి చెప్పాను. ఈ 27 నక్షత్రాల వాళ్ళలో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నక్షత్రాలు ఏంటంటే పుష్యమి, రోహిణి, రేవతి, శ్రవణము మరియు పూర్వభద్ర నక్షత్రాలు.
అంటే ఈ నక్షత్రాల ప్రత్యేకతలు ఏంటంటే, పుష్యమి నక్షత్రం ఉందనుకోండి, ఇది అత్యంత పవిత్రమైనటువంటి నక్షత్రం. ఎందుకంటే గురు భగవానుల అధిపతి. అందుకని పిల్లలు గనక ఈ నక్షత్రంలో పుట్టినట్లయితే బుద్ధి కుశలత కలిగి ఉంటారు. ఉన్నతమైనటువంటి విద్య లభిస్తూ ఉంటుంది. కష్టపడే తత్వం కూడా ఉంటుంది వీళ్ళకి. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పొందుతారు. ఇక రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రము చంద్రుడికి ప్రియమైనటువంటి నక్షత్రం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన నక్షత్రం కాబట్టి దీంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా క్రియేటివిటీని కలిగి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఎవరినైనా సరే వాళ్ళు ఆకర్షించుకోగలరు. వీళ్ళు తర్వాత రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రము 27 నక్షత్రాల్లో లాస్ట్‌ది కదా! ఇది బుధగ్రహ ప్రభావం ఉన్నటువంటి నక్షత్రం. చదువు, వ్యాపార జ్ఞానము, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బావుంటాయి. రేవతి అంటేనే దాని మీనింగే ఐశ్వర్యం. కాబట్టి వీళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితంలో స్థిరమైనటువంటి ఎదుగుదలని సాధిస్తారు ఖచ్చితంగా. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం కూడా విష్ణుమూర్తి యొక్క నక్షత్రమే. కాబట్టి ఇది శ్రవణం అంటే చెవి ఆకారంలో ఉంటుంది గుర్తు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలకి ఏకాగ్రత, వినే శక్తి, జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారు. శాస్త్రవేత్తలుగాను, ప్రొఫెసర్లుగాను అత్యున్నతమైనటువంటి రంగంలో ఉంటారు. ప్రభుత్వ రంగంలో కూడా ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరిస్తారనమాట. తర్వాత స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం. కానీ ఇది దేవగణ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు విపరీతమైనటువంటి మేధా సంపత్తి, తెలివితేటలు కలిగి ఉంటారు. వీళ్ళైనా అంతే సైంటిస్టులుగాను, మంచి క్యాడర్‌లో హై లెవెల్‌కి వెళ్తారు అధికారులు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌గా కూడా ఎదుగుతారు. వీళ్ళు ఎంతసేపు కూడా స్వయం కృషితోటి వాళ్ళ యొక్క అదృష్టాన్ని నిర్మించుకుంటారనమాట. కాకుండా పిల్ల లేదా పిల్లాడు పుట్టేటటువంటి సమయానికి లగ్నము, జాతక చక్రంలో గురుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ఇతర గ్రహాల యొక్క స్థానాలను బట్టి కూడా వాళ్ళ అదృష్టం ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక సమస్త సుఖనభవంతో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.